నమస్కారం సార్. నమస్తే సార్. ఏ ఊరు సార్ ఇది? నాగారం అండి. మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు. ఓకే సార్. ఈ మిరప మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ పంట? 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. 40 సంవత్సరాల నుంచి మిరప వ్యవసాయం చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు సార్? నాకు 70 సార్. 70 వచ్చినాయి. 70 వచ్చిన కుర్రోళ్ళలాగానే ఉన్నారు సార్ ఇంకా. ఓకే. మీరు కావేరీ సీడ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? కావేరీ పత్తి గింజల కానించి కావేరీ అనేది అప్పుడు కావేరీ వాళ్ళది రకాలు వచ్చినాయి కదా. అవును. జాదు కానీ జాక్పాట్ కానీ ఏటీఎం కానీ ఈ మొత్తం కావేరీనే నమ్ముతాను నేను. కావేరీని నమ్మేవాడు. కావేరీ అంటే నాకు కొంచెం నా నమ్మకం. ఓకే. తర్వాత 206 రిలీజ్ చేశారు మీరు. అవును. ఆ 206ని నేనే ఫస్ట్ గుంటూరు పోయి తీసుకొచ్చాను. గుంటూరు పోయి తీసుకొచ్చారు ఇక్కడ లేకపోతే. ఓకే. గుంటూరు పోయి తీసుకొచ్చి ఆ సంవత్సరం వేసాను. ఆ సంవత్సరం వేసి ఆ సీడ్ అప్పుడు కొండలరావు గారని కావేరీ ఆయన ఫీల్డ్ పెట్టాడు. ఓకే. ఫీల్డ్ కూడా పెట్టాడు. పెట్టిన తర్వాత ఎడవకుండా 3 సంవత్సరాలు ఎడవకుండా వేసాను. వేసాను. 3వ సంవత్సరంలో నల్లి అటాక్ అయింది. నల్లి అటాక్ అయినా నాకు ఎకరన్నర 30 క్వింటాలు వచ్చింది. 30 క్వింటాలు వచ్చింది. పక్క పొలాలు ఎంత వచ్చినాయి సార్? అప్పుడు పక్క పొలాలు 7-8 క్వింటాలే వచ్చింది. నన్ను కాపాడినప్పుడు అప్పుడు కావేరీ అంటే నాకు నమ్మకం. ఓకే. ఆ తర్వాత పోయిన సంవత్సరం ఈ నల్లి ఎక్కువైన కాడ నుంచి ఈ మాకు లాల్ సింగ్ గారు ఉన్నాడు బందులు కొట్టు. ఓకే. ఏమండి సైబర్ హార్ట్ కావేరీ వాళ్ళది వచ్చింది అన్న. కావేరీ సైబర్ హార్ట్ వచ్చి నాకు చెప్పండి, ఎక్కడ ఇచ్చారు, ఎక్కడ పండింది, ఏందో నాకు వివరం చెప్పండి అన్న. వివరం చెప్పేసరికి పోయిన సంవత్సరం ఇక్కడ రాలేదండి, గంట చింతలా పిడుగురాళ్ళ ఆ ఏరియాలో ఇచ్చామండి అన్నారు. ఓకే. అనేసరికి అక్కడికి ఫోన్ చేసి ఎట్టుంటుందండి సైబర్ హార్ట్ కొంచెం చెప్పండి అంటే 206 మీద కాయ కొంచెం బాగుంటుంది. ఓకే. 206 మీద ఫలం ఎక్కువ వచ్చింది. ఓకే. 206 మీద ఎత్తు పెరిగింది కానీ 206 ఇది మటుకు బాగా బుట్ట కట్టింది. ఒక్క మొక్క అయితే ఒక్క మొక్కకి 10 పిలకలు వస్తాయి. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి మీరు ఇదంతా చెప్తున్నారు కదా సార్, చూపించండి ఒకసారి. ఇప్పుడు మనము సైబర్ హార్ట్ ఫీల్డ్లో ఉండడం జరుగుతుందండి. ఒక్క మొక్కే సార్. ఓకే. ఒక్క మొక్కే. ఇవన్నీ పలవలే. ఒకే మొక్క. ఏ చెట్టునా చూడండి, ఒక్క మొక్క కంటే రెండో మొక్క లేదు. చూడండి సార్, ఇక్కడ మనం సైబర్ హార్ట్ చూస్తున్నాము, ఏ విధంగా బేరింగ్ ఉందో. నెక్స్ట్ పొలం మీద ఒకసారి చూద్దాము, ఏ విధంగా మనకి పోతా పింద పైన స్టెప్ వచ్చి ఏ విధంగా పోతా పింద కనపడుతుందో ఒకసారి చూడండి. ఎంత పోతుందంటే ఇదిగోండి చూడండి ఏ విధంగా ఉంది అనేది చూడండి. స్టెప్ చూడండి ఏ విధంగా కాపు పట్టింది అనేది. స్టెప్ చూడండి ఏ విధంగా కాపు పట్టింది అనేది. కింద చూడండి, ఏ చెట్టు చూసినా అంతే ఉంది సార్. బాబాయ్ గారు ఒకటి అడుగుతాను నేను మిమ్మల్ని, చెప్పండి, తాలు ఎక్కడైనా కనపడుతుందా? ఒక్క కాయ ఇప్పుడు నేను కోత ఇప్పుడు కొయ్యాలి, చేను చూసుకుంటున్నాను, తోట బాగా విపరీతంగా అల్లుకొని ఉంది, తోట పాడు చేస్తానని చెప్పి భయపడుతున్నాను, కాయకాయలు చూసుకుంటున్నాను, ఎక్కడ ఒక్క మచ్చ అంటూ నాకు కనిపించలేదు. ఇప్పుడు వరకు ఒక మచ్చ కనిపించలేదు. గ్రేట్. నేను ధైర్యంగా ఆగాను. అందుకే ధైర్యంగా ఆగాను. ఓకే. 4 రోజులు ఉండొచ్చు. అంటే ఈ వెరైటీలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే బాబాయ్ గారు, అంటే వాతావరణం రీత్యా లేకపోతే ఇంకోటి తాళనేది మనకి ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ శాతం కనపడతా ఉంది. కానీ ఈ వెరైటీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు దానికి ఇంతకంటే ముందు ఇక్కడ కోసారు సార్. అవును. కోస్తే వాళ్ళకి 2 క్వింటాళ్ళు ఎరుపులు వచ్చినాయి, 2 క్వింటాలు తాలు వచ్చినాయి. మరి ఇందులో ఈ తాలు అంటే నాకు భయం అయ్యి ఏమన్నా నాది కూడా తాలు అయిద్దా అని చెప్పి చేలోకి వస్తాను, చూసుకుంటాను. నేను నీళ్లు కొంచెం తక్కువ పోయి సార్, ఈ చెట్టు పరిచయం చేసుకుంటాను, ఆ సాలుకి పెడతాను, అడుగుకుంటాను, అలా అడుగుకుంటాను, ప్రతి చెట్టు చూసుకుంటా ఉంటాను. ఎక్కడన్నా తాలు మరకాయ ఏమైనా ఉందా అని, ఎక్కడా ఏమి లేదు, బాధలేదు. ఇంకొక 10 రోజులు ఉన్నా బాధలేదు అనే ఆలోచనతోటి కోత కూడా ఈ నెలాఖర ఇద్దాం సార్. ఈ నెలాఖర అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫ్లవర్ బాగా వచ్చింది, ఈ ఫ్లవర్ కూడా కాయ కావాలి. కాయ అయినాకనే గోపిస్తాను. ఓకే, వెరీ గుడ్. సో ఈ వేసిన మొక్క ఆ దగ్గర నుంచి ఈ దగ్గరికి ఎక్కడ పట్టుకోలేరు, తరుగు మొక్క పట్టుకోలేదు, సమానంగా ఉంది, అంతా కూడా ఉంది. ఓకే. సో థ్యాంక్ యూ బాబాయ్ గారు. మాకంటే కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. సో ఒకసారి ఈ మొక్క లేపు చూపించండి. ఇక్కడ రవీంద్ర మన టీఎఫ్ఈ ఉన్నారు, ఆ మొక్క అటు వచ్చి లేపు చూపించమ్మా, ఎంత కాపు ఉంది ఏంటి ఒకసారి ఒక మొక్క అంతా చూపించు. చూడండి ఈ మొక్కని. రవి ఇట్రమ్మా. మనం చూస్తున్నాం, ఇక్కడ మనం తోటలో ఉన్నాము, ఎక్కడ కూడా చిన్న వైరస్ మొక్క కనపడతలేదు. అలాగే ఏ విధంగా ఉందో చూడండి. ఇదిగో కింద నుంచి కూడా
మనకి ఎక్కడ కూడా తాలు కనపడిన వెరైటీ. ఇదిగోండి సెకండ్ స్టెప్ చూడండి ఏ విధంగా ఈ కొమ్మను ఉంచాము కొంచెం చూడండి ఏ విధంగా ఉందో. పూత కూడా ఎలా మళ్ళీ తోట కనపడినట్టు కనపడుతుంది. తోట ఎటు చూసినా కానీ సార్ వేసి ఇప్పటికి 90 రోజులు దాటుతుంది ఈ పొలాన్ని. మనము సరే లోపలికి మీరు ఇప్పుడు వరకు మనం అటు వెళ్ళలేదు, ఒకసారి లోపలికి వెళ్ళి చూపించండి కింద నుంచి. లోపల కూడా వెళ్ళండి. ఎల్లయ్యా రవి, నీ పేరు రవేనా? రవి. ఎల్లయ్యా. ఓకే చూడండి ఏ విధంగా మనకి ఇది లేపమ్మ, ఎక్కడి నుంచి లేపమ్మ, కొంచెం ఇక్కడి నుంచి లేపేసి చూడండి. అక్కడే మనం చూడడం కాదు, ఇదిగోండి ఇక్కడ ఈ మొక్కను చూడండి. ఏమైనా ఒక్క కాయ మనము తాలు కనపడుతుంది మీరు గమనించండి ఒక్కసారి. అసలు ఏ విధంగా నేను ఇప్పుడు వరకు దాదాపు 16 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇలాంటి వెరైటీ ఒక్క కాయ కూడా తాలు లేకుండా ఇలాంటి వెరైటీ నేను ఇప్పుడు వరకు చూడలేదు. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి, చూడండి ఎక్కడైనా కానీ చాలా చాలా మంచి వెరైటీ. బాబాయ్ గారు కూడా చెప్తున్నారు. బాబాయ్ గారు మరి ఈ వెరైటీ మీ ఊరి గ్రామ రైతులందరికీ చెప్తున్నారా? ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకున్నాను సార్. తీసుకున్నప్పుడు నా పక్కన తీసుకునే రైతులు చాలా మంది ఉన్నారు. నేను తీసుకుంటే తీసుకోవాలని. జలగం అనిల్ కుమార్ 10 ప్యాకెట్లు తీసేసుకున్నాడు. అబ్బా. సుధాకర్ 10 ప్యాకెట్లు తీసుకున్నాడు. అయలపాక పెద్దిరాజు అని ఆయన 10 ప్యాకెట్లు. మీరు తీసుకుంటే నేను తీసుకుంటాను. ఆయన 40 నేను 15 ప్యాకెట్లు తీసేసుకున్నాను. ఓకే. మొత్తం 45 ప్యాకెట్లు ఒక్క నిమిషంలో కొనుక్కొని వచ్చాం. ఓకే 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 బాబాయ్ గారు థ్యాంక్ యూ మీకు. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను కూడా వచ్చాను మీ దగ్గరికి, చూశాను, ఫీల్డ్ డే కూడా పెట్టాను మీ దగ్గర. 206 అంత నమ్మకంగా మీరు సాగు చేశారు. ఎందుకంటే మీరు చెప్తూ ఉంటారు 206 నన్ను ఈ చుట్టుపక్కల ఉన్న వెరైటీలు అన్నీ పోయినా కానీ 206 నన్ను నిలబెట్టిందని చెప్పేసి మీరు చెప్తూ ఉంటారు.